నారాయణ గారు నమస్కారం. చెప్పండి సార్. రైట్, 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చేసినాయి. తమిళనాడులో ఊహించిన ఫలితం వచ్చేసింది. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ అన్నారు, కొంతమంది బీజేపీ అన్నారు, అక్కడ కూడా బీజేపీ పాగా వేసింది. ఏంది 5 రాష్ట్రాల ఎన్నికల మీద మీకు అంచనా ఏంటి ఫలితాల మీద? స్థూలంగా చెప్పాలంటే బీజేపీ రాజకీయ పోరాటం కాకుండా రాజకీయేతర పోరాటం సాగించింది. ఉదాహరణకు ఒకటి, రాజకీయాలు ప్రజాస్వామ్యం సెక్యులరిజం కాకుండా ఇది కమ్యూనలిజం పైన మతం పైన నడిపించింది ఒకటైతే, రాజ్యాంగ వ్యవస్థని స్వాధీనం చేసుకొని ఆ వ్యవస్థల ద్వారా కూడా ఎన్నికలలో ప్రభావితం చేసింది. ఒక పశ్చిమ బెంగాల్ దాదాపుగా 1 కోటి ఓటర్స్ ని తీసి పారేసింది. కేంద్ర పథకాల మొత్తం మోహరించింది. ఆ పద్ధతుల్లో అక్కడ రాజకీయేతర పద్ధతిలో పోరాటం సాగిస్తే దానికి విజయం సాధించిన మాట వాస్తవమే. అట్లాగే అదే తమిళనాడులో కేరళలో వచ్చేసరికి బీజేపీ పార్టీలు పారలేదు. అది అక్కడ ఉన్నటువంటి పద్ధతులు బీజేపీ దశాలు దానికి వాళ్ళని సాధ్యం కాదు. ఒక పాండిచేరిలో కేవలం కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నకర వైఖరి వల్లనే ఆడ ఎన్డీఏ కూటమి వచ్చింది తప్ప, లేకుండా పోతే ఆడ మళ్ళా ఇండియా కూటమి వచ్చి ఉండేది. అంత క్లియర్గా ఉండి చెడగొట్టుకున్న వాళ్ళు చెడగొట్టారు. ఇది దీని మధ్య చూస్తుంటే రాబోయే రోజుల్లో రాజ్యాంగ వ్యవస్థని స్వాధీనం చేసుకొని తర్వాత రాజకీయేతర పద్ధతుల్లో ఆర్గ్యుమెంట్స్ పెట్టి రకరకాల పద్ధతులు ఓటర్స్ ని డ్రైవ్ చేయడం మొదలు పెడితే ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం అయింది. ఇప్పుడు గెలవచ్చు, పశ్చిమ గెలవచ్చు, అస్సాంలో గెలవచ్చు, కానీ రాబోయే రోజుల్లో ఈ సెక్యులరిజం, ఫెడరలిజం వీటికి చాలా ప్రమాదకరమైన ధోరణులు కనిపిస్తున్నాయి. ఇది భవిష్యత్తు అంత ఆశాజనకంగా మాత్రం లేదనిపిస్తాను నాకు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలిస్తే ఒక నరేషన్ ఇంకొక విధంగా ఉండేది, టీఎంసీ గెలిస్తే ఇంకొక విధంగా ఉండేదని ఒక గంట 2 గంటల క్రితం జరిగిన చర్చ. కానీ తమిళనాడులో కూడా మా కూటమి సర్కార్, మా ప్రమేయం ఉంది, తమిళనాడులో కూడా కూటమి ఎన్డీఏ కూటమిదే అది రాజ్యాధికారం ఉన్నది డే 1 నుంచి చెప్తున్నారు. ఇప్పుడేం చెప్తారు? తమిళనాడులో ఎన్డీఏ కూటమి అడిగే ప్రశ్నే లేదు కదా. బీజేపీ ఉంది కాబట్టి ఏఐటీపీకి దగ్గర ఇబ్బంది పడింది, లేకపోతే ఏఐటీపీకి ముందుకు వచ్చి ఉండేది బీజేపీ సంబంధం లేకుండా ఉంటే. అప్పుడు సినిమా యాక్ట్ టీవీకి కన్నా ఏఐటీపీకి ముందుకు పోయిండేది. అది బీజేపీ సంబంధం పెట్టుకున్న వల్ల ఆ శాఖ దారికి పనిచేసింది. ఈ అన్నిటికీ అతీతంగా అక్కడ ఉన్నటువంటి సినిమా యాక్టర్ కావచ్చు, అది రాజకీయాన్ని ప్రభావితం చేశాడు. అందరూ కూడా ఏమిటంటే ఆయన ఓటు చీలుస్తాడు, ఓట్లు వస్తాయి, కొన్ని సీట్లే వస్తాయని చెప్పి సంచలనం ఉన్నారు. బట్ ఒకే ఏక గవర్నమెంట్ ఫామ్ చేసే స్థాయికి వెళ్ళిపోయాడు. అది ఒక విధంగా చెప్పాలంటే ఆ ప్రభుత్వాలను అనుసరించే వైఖరి ఉండొచ్చు. డిఎంకే కూటమి బాగా చేశాడు, ఆఫ్లైన్ సక్సెస్ పేషెంట్ రైట్ అన్నట్టుగా డిఎంకే కూటమి మాత్రం అన్ని రకాల అందరినీ కలుపుకొని ఒక్కరిని బయట పోనకుండా ఆపి కమిటీ ఏర్పాటు చేశాడు. అన్ని చేసిన పరిపాలనా విధానంలో ఉన్న లోపాలను ఎత్తి చూపించి ఒక హీరోయిజం ఉంటాం. జనరల్గా ఒక హీరోయిజం ఉంటుంది అక్కడ, సినిమా ప్రభావం తప్పని పనిచేస్తుంది. అంతమంది ఎంజి రామసారి కానీ, జయలలిత కానీ, దాంతోపాటు పాలిటిక్స్ జోడించారు. ఇప్పుడు టీవీకే కూడా పాలిటిక్స్ జోడించాడు. ఇప్పుడు బీజేపీకి అయితే కూడా మాట్లాడినాడు, ప్రజల్ని సమీకరించాడు, ఒక ఉరుతు లొగించాడు. అందువల్ల ఒక విధంగా చెప్పాలంటే అది పర్సనల్ విజయంగా చూడొచ్చు. బీజేపీ ఆశించాల్సింది అక్కడ తమిళనాడులో సాధ్యం కాలేదు. బీజేపీకి ఒక అవకాశం ఉంటుంది కదా, ఎందుకంటే జరిగిన 5 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో మా ప్రమేయం ఉంది, మా పాగా ఉంది. నెక్స్ట్ మేము సౌత్లో కూడా ఎంటర్ అయ్యాము. ఏపీలో ఎన్డీఏ సర్కార్ ఉంది. ఇప్పుడు ఒకవేళ అయితే తమిళనాడులో తెలంగాణలో కూడా పాగా వేస్తారు. తమిళనాడులో బీజేపీ ఎందుకు గెలిచారు? 2 ప్రస్తుతానికి 2 ఇళ్ళు ఉన్నారు వాళ్ళు. 2 గెలిస్తే ప్రభావితం చేసేట్ లెక్క. కానీ ఉన్నారు కాబట్టి ఆ మాత్రం వాళ్ళకి వచ్చింది. అందువల్ల ఏఐటీఎంకే ప్రభావం తప్ప బీజేపీ ప్రభావం లేదు. ఒకవేళ బీజేపీ ప్రభావం ఉంటే ఇంకా గవర్నమెంట్ ఫామ్ చేసేవాళ్ళు కదా, చేయలేకపోయారు కదా. సరే తమిళనాడు, కేరళలో కూడా వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినాయి, ఓట్లు వచ్చి తప్ప. అక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు అదొక పద్ధతి, అది వేరుగా వచ్చింది. సరే అదేంటంటే ఎమ్మెల్యేలకు తర్వాత మంత్రులకు వ్యతిరేకంగా లేదు జనం. ఒక యాంటీ సీఎం వైపు ట్రెండ్ మారింది కేరళలో. కేవలం సీఎంకి వ్యతిరేకంగా సక్సెస్ఫుల్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ అటు బీజేపీ గవర్నమెంట్ కానీ పార్టీ పారింది. అది పినరయి విజయ్ వ్యతిరేకమైన పద్ధతికి తీసుకెళ్లిపోయింది. అది ఎక్కడ ఎంకరేజ్ చేసినా కూడా ఎమ్మెల్యే పైన వ్యతిరేకత లేదు, మంత్రులపై వ్యతిరేకత లేదు. బట్ యాంటీ పినరయి అది గాలి తోలింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్నగారు.